హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. 2 కప్పుల పొడి బియ్యం పిండితో అప్పటికప్పుడే చేసుకునే జంతికలు రెసిపీ. మురుకులు చాలా కమ్మగా ఉంటాయి, చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయండి. నేను చూపించిన విధంగా పిండిని ఒకసారి కలిపి చూడండి. మీకు కూడా అచ్చం షాప్లో కొన్న టేస్ట్ లాగా చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పిండిని ఉడికించుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుని పోయండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాముని, చిటికెడు పసుపు వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. అలాగే చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ ప్లేస్లో తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదంటే చియా సీడ్స్ తెల్ల నువ్వులు 2 కూడా వేసుకోవచ్చు. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గరిటెతో బాగా కలుపుకుంటూ వాటర్ని కాగిద్దాం. వాటర్ కాగుతున్నప్పుడు కొంచెంగా టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కాగుతున్న వాటర్లోకి 2 కప్పుల పొడి బియ్యం పిండిని వేసేస్తున్నాను. ఏ కప్పుతో అయితే మనం వాటర్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా కొలిచి తీసుకోవాలండి. గ్లాస్తో వాటర్ కొలిస్తే పిండి కూడా గ్లాస్తోనే కొలవండి. 2 కూడా సమాన కొలతతో తీసుకోవాలి. వాటర్ పొడి బియ్యం పిండి కూడా. పిండిని వాటర్లో వేసేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని గరిటెతో బాగా వాటర్లో కలిసేంత వరకు కలపండి. పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలపాలి. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ కానీ పిండి కానీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు. పిండిని బాగా ఒత్తుతూ కలిపినట్లయితే పిండి అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని ఈ విధంగా వస్తుంది. దీనికి మూత పెట్టి 1 నిమిషం పాటు పక్కన పెట్టండి. పిండి బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ చూడండి. బాగా చల్లారిన తర్వాత పిండిని చేత్తోనే బాగా ఒత్తినట్లయితే పిండి అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని ఇలా చపాతీ ముద్దలాగా వస్తుందండి. ఇలా సాఫ్ట్గా వస్తుంది. వేడివేడిగా ఉన్న వాటర్తో పిండిని ఉడికించాం కదా, పిండి అనేది బాగా మగ్గుతుంది. జంతికలు అనేవి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మురుకుల గొట్టను తీసుకుని దానిలోకి ఏదైనా మీకు నచ్చిన ప్లేట్ని వేసుకుని లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసి కలిపి పెట్టుకున్న పిండిని బాగా వేళ్లతో మరొకసారి ఒత్తుతూ పిండిని మెత్తగా బాగా ఒత్తినట్లయితే ఇలా సాగుతున్నట్లుగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్న పిండిని గిద్దలోకి వేసుకుని మూతతో క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ప్లేట్ తీసుకుని దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని జంతికలు ఒత్తుకుందాం. ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ ఏదైనా తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ముందుగానే మనం జంతికలను ఒత్తుకుని రెడీగా పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేయటం అనేది ఈజీ అయిపోతుందండి. పని త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇలా ప్లేట్లోకి వీలైనన్ని మురుకుల్ని ఒత్తుకోవటమే. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా పిండిని నేను చూపించిన కొలతలతో నేను చూపించిన విధంగా ఒకసారి కలిపి చూడండి. మీకు కూడా మురుకులు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయి. బయట నుంచి మనం బజార్ నుంచి పిల్లలకి కొని తెచ్చి పెట్టే కన్నా ఇంట్లోనే 10 నిమిషాల్లో 2 కప్పుల పొడి బియ్యం పిండితో అప్పటికప్పుడే చేసి పిల్లలకి పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలే కాదండి, పెద్ద వయసు వారు కూడా ఈజీగా టీ టైం స్నాక్గా తినేయచ్చు. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి.
ప్యాకింగ్ కవర్ పైన అయినా పర్లేదు, లేదంటే ఇలాంటి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి అయినా పర్లేదు. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. బియ్యం పిండితో చేస్తున్నాం కదా, చాలా తక్కువ ఆయిల్తోనే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలోనే ఇవి కుక్ అయిపోతాయి. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని మురుకుల్ని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ముందు మనం ఆయిల్లో వేస్తున్నప్పుడు అంటుకుపోతున్నట్లుగా ఉంటాయి, కానీ కొంచెం కాగిన తర్వాత కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా విడివిడిగా వచ్చేస్తాయండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకుని డీప్ ఫ్రై చేయండి. ఎన్ని తిన్నా కూడా తింటూనే ఉండాలి అని అనిపిస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా బియ్యం పిండి కారం మురుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.